ఈరోజు కూడా కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. మరి చక్కని మాటలను దేవుని గ్రంథంలో నుంచి మనం విందాం. మంచిది. మరి ఏమైంది దేవుని అన్నారా, వాక్యంలో ఉన్నటువంటి ఎన్నో సంగతులను పరిశీలిస్తే తప్ప మన ఆత్మలను భద్రపరచుకోవడానికి స్త్రీల విషయంలో గత వారం కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. వారిలో ఉండాల్సిన గుణగణాలు, లక్షణాలు, ఏ విధంగా ఉంటే కుటుంబ పరిపాలన బాగుంటుందో ఆ సంగతులన్నింటినీ మనం తెలుసుకున్నాం. అంతేకాదు, గనురాలైనటువంటి స్త్రీ కూడా ఎంతగా దేవుని కొరకు పనిచేసిందో కొన్ని సంగతులు మనం విన్నాం. ఎందుకంటే బైబిల్ మొత్తంలోకి స్త్రీలను పురుషులను దేవుడు సమానంగానే చేసిన, పురుషుని యొక్క స్వాధీనంలో స్త్రీ ఉండాలని, పురుషునికి మించి అధిక స్థానాన్ని నేను కలదానని ఆశించక లోబడి ఉండాలన్న సంగతిని బైబిల్లో మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, బైబిల్ అంతటిలో కూడా పురుషుడికి స్త్రీ ఎలా లోబడుతుందో ప్రతి మనిషి కూడా క్రీస్తుకు అలాగే లోబడాలని ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు. మరి స్త్రీలలో ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి కుటుంబంలో ప్రతి స్త్రీకి ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఎన్నున్నా వాటిని భరిస్తూనే ముందు కొనసాగుతూ ఉంటుంది. అందులో ఏదైతే స్త్రీలలో ముఖ్య పాత్ర అవసరమో కొంతమంది స్త్రీలలో బైబిల్లో కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఏ స్త్రీ అయినా వారి జీవిత విధానంలో దేవుని కొరకు ఎంత బలంగా వాడబడుతుందో, ఎంత ఘనంగా పనిచేస్తుందో, అలా పనిచేసిన వారిలో దేవుడు ఎంతగా వారిని హెచ్చించాడో కూడా కొన్ని తెలుసుకోవాలి. చాలామంది తొందరపడి వారికి ఉన్నటువంటి అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలో కొంతమంది స్త్రీలు అయితే ఎంత ఘనంగా ఉన్నారో నేటి కాలంలో వ్యవస్థలో మనం ఆలోచిస్తే మరి ఏమాత్రము ఓర్పు కలిగేటువంటి స్త్రీలు చాలా తక్కువ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక స్త్రీని మాదిరిగా మనం తీసుకుంటే ఆమెకున్నటువంటి సహనం, ఆమెకున్నటువంటి ఓర్పు, ఆమెకున్నటువంటి నెమ్మది ప్రతి ఒక్కరిలో ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకనంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తే గొప్పగా ఉంటారో ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 7వాడు ఎవరు కోపడతారంటే, ఏలువాడు అంటే యజమాని. యజమాని నీ మీద కోపపడ్డ ఎడల నీ ఉద్యోగంలో నుంచి నువ్వు వెంటనే తొలగిపో మాకు అంటున్నాడు. అంటే యజమాని మనకు కోపడతాడా? పడతాడు. యజమానికి కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, కోపడ్డాడు. కోపడ్డంత మాత్రాన జీతగాడు వదిలేసుకుంటే కోపడ్డి పక్కోలేస్తే ఏమంటున్నాడు తెలుసు? అలా చేయొద్దు. అలా చేయటం వలన ఏమవుతాం? యజమాని కోపడ్డాడని నువ్వు ఎప్పుడు తొందరపడి బయటికి వెళ్ళటం కాదు, కానీ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను చేయటంలో జరగకుండా చేస్తుంది. ఓర్చుకో, ఎన్నున్నా ఓర్చుకో. ఆ సమస్యలన్నింటినీ ఓర్చుకుంటా ఉంటే తప్ప ముందుకు సాగలేము అంటున్నాడు. అంటే ఈ ఓర్పు అంత అవసరమా? ఓర్చుకోవాల్సినంత అవసరం ఎంత ఉంది? ఇవాళ ఓర్చుకోమన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసండి? ఎంతకాలం ఓర్చుకుంటామండి, ఎంతకాలం భరిస్తామండి, ఎంతకాలం చూస్తామండి, ఎంతకాలం ఆశించగలమండి, ఎంతకాలం మనం ఎదురు చూడగలమని తొందరపడిపోతుంటాం. అదే యేసుప్రభు వారిని తన శిష్యుడు కూడా అడిగాడు ఒక మాట, అయ్యా మరి నా తమ్ముడు, నా సహోదరుడు నా పక్షాన ఇబ్బంది పెడుతున్నాడు, మరి నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. సరే, ఎంతకాలం నేను సహించాలి, ఎంతకాలం నేను ఓర్చుకోవాలి, ఎంత మట్టుకు నేను అతన్ని మరి ఓదార్చాలి అని మాట్లాడితే ఎంతకాలం అన్నాడు తెలుసండి? 70 ఏండ్ల వరకు అన్నాడు. 70 ఏండ్లు అంటే ఎంత టైము? లైఫ్ టైం. మానవ ఆయుష్కాలం నేను ఎంతండి? 70 ఏళ్ళు. అధిక బలం ఉంటే, అది ఉంటే 80. అంటే 70 ఏళ్ళు అంటే నీ లైఫ్ టైం ఓర్చుకోవాలా? అంత ఓర్పు అవసరమా? అంత ఓర్చుకునే శక్తి ఉందా? అంత ఓర్చుకునేటువంటి తత్వం ఉందా? ఏమండి, ఈ భక్తి జీవితంలో
క్రైస్తవ భక్తి జీవితంలో ఎంత ఓర్పు అవసరమైనంత పరిస్థితి ఉందా అంటే, ఇంతగా ఓర్చుకోవాల్సినంత పని ఉందా? ఉందా. ఇలా ఓర్చుకోవాలంటున్నాడు. అవును. ఎంత ఓర్చుకోవాలి ఇది? ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలలో జీవించే విధానాలలో ఈ ఓర్పు ఎంతది అని అంటే, మరి మన భక్తికి నిదర్శనం ఓర్పేనండి. లోక సంబంధమైనటువంటి ఏ భక్తి అయినా ఓర్పు ఉంటుందో లేదో కానీ, క్రైస్తవ భక్తి జీవితంలో ఓర్చుకోవటమే మాదిరి అని అన్నాడండి. ఓర్చుకోవటం అంత మాదిరా? ఎవరు చెప్పారు అని అడిగితే చూద్దాం. మరి కొరింథీయులకు రాసిన లేదా దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. ఎంత మంచి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు. చూసారండి ఏమన్నాడని? క్రీస్తుకు ఉన్నటువంటి ఓర్పు అంటాడు. అంటే క్రీస్తు చూపినటువంటి ఓర్పు నీలో ఉండాలి. అంటే క్రీస్తు ఏం చూపించాడు? మాదిరి ఓర్పు చూపించాడు. ఈ ఓర్పు ఎవరిలో ఉంటుందో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే నిలబెట్టగలుగుతారో, ఎవరైతే దాన్ని అనుసరించగలుగుతారో, ఆ ఓర్పు ఎలా ఉంటుంది? ఎవరు ఓర్చుకోవాలని అంటే, ఇద్దరు గొడవాడుకుంటున్నారు అనుకోండి, 14 ఒకరు మనం తిడుతున్నారు, కొడుతున్నారు, మీదకి వచ్చేస్తున్నారు అనుకోండి, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, తర్వాత ఎంత లేదన్నా నేను ఓర్పు సహించి నశించిపోయిందండి, నష్టపోయానండి అని అంటారు. అంతెందుకండి, మనల్ని ఎవరన్నా ఒక మాట అంటే ఎంత ఓర్చుకుంటాం మనం? మనల్ని ఒకళ్ళని సహించలేకుండా ఒక మాట అంటే ఓర్చుకోగలుగుతున్నారు? క్రైస్తవ జీవితంలో ఉండి కూడా ఒక మాట నన్ను అన్నారని దాన్ని సాధించుకోవడానికి సిద్ధపడిపోతాం. ఇతర సహోదరుల మధ్య చిన్న మాట వచ్చింది అనుకోండి, ఓర్చుకోగలమా? ఇతర సహోదరుల మధ్య చిన్న అవమానం వచ్చింది అనుకోండి, నిలబడగలమా? అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఈ ఓర్పు ఎంత అని అడిగితే క్రీస్తు చూపిన మాదిరి అన్నది. మరి ఈ మాదిరి ఎంతవరకు, ఎలా ఓర్చుకోవాలి? ఇలా ఓర్చుకుంటూ పోతే ఎంత ఉంటుంది అని అడిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఈ ఓర్పు విషయంలో ఒక మాట అంటున్నాడండి. చూద్దాం. 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దెబ్బలయందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసముల్లోను జాగరములలోను ఉపవాసములలోను. చూసారండి, వీటన్నిటిలో దెబ్బల్లో ఓర్చుకోవాలి, చెరసాల విషయంలో ఓర్చుకోవాలి, అల్లరిలో ఓర్చుకోవాలి. చూసారండి, ప్రయాసలోను జాగారాల్లోను ఉపవాసంలోను మిగుల ఓర్పు. ఏమండి, ఒక్క క్యారెక్టర్ అయితేనే మనం తట్టుకోలేము, ఒక క్యారెక్టర్నే తట్టుకోలేము. స్టార్టింగ్ ఏమన్నాడు? శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును. శ్రమలు ఎన్ని వస్తున్నాయి? ఒకదాని మీద ఒకటి తట్టుకోలేనన్ని శ్రమలు. ఇది తట్టుకోలేక ఓర్చుకోలేక ప్రాణాలు తీసేసుకోవాలనిపిస్తుంది అండి. ఒకసారి ప్రాణం పోయినా బాగుండేమంటారు. మరి దేవుడు మళ్ళా వాక్యాలు ఎదిగినప్పుడు ఎలా ఉంటుంది? ప్రాణం తీసేసుకుంటే కుదరదని అంటాడు. మరి ఏం చేయాలి? శ్రమలు, ఇంకా ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాలను, అల్లర్లను, ప్రయాసములను, జాగారములను, ఉపవాసములను మిగులు ఓర్పు గలవారే. అన్నిటిలో ఓర్చుకుంటూ వీటన్నిటికన్నా మిగుల ఇంకా ఓర్చుకుంటే ఎంత ఓర్చుకుంటాం? ఓర్పు కూడా ఒక హద్దు ఉంటుంది అంటారు. సహనానికి కూడా ఒక సరిహద్దు ఉంటుంది అని అంటారు. పెద్దలు అంటుంటారు అప్పుడప్పుడు, భూదేవి అని అంటారు. భూమిని దేవిగా భావించేసి భూదేవి అంత ఓర్పు కాలాలండి అని అంటారు. భూమికి ఓర్పు ఎంత ఉంది అని అంటే, భూమికి కూడా ఓర్పు ఉందా? నువ్వు ఎంత చిత్రవాదాలు చేసినా, ఎన్ని హింసించినా ఇంకా భూమి పండిస్తూనే ఉంటుంది. మనిషి భూమిని ఎంత పాడు చేస్తున్నా, పతం చేస్తున్నా పండే గుణం ఇస్తూనే ఉంటుందండి. భూమిని పోల్చుకుంటారు, స్త్రీలను భూమితో పోల్చుతారండి. ఓర్పు గలవాళ్ళలో అని స్త్రీలను పోలుస్తారు. కానీ ఇక్కడ ఓర్పు కలిగినటువంటి ఈ స్త్రీల విషయంలో ఇంతగా ఇన్ని ఓర్చుకునే వాళ్ళు పురుషుల్లో ఉందో లేదో కానీ స్త్రీలలో అధికంగా ఉంటుంది అన్నాడు. ఎంత ఓర్చుకుంటారండి స్త్రీ? ఎంతవరకు ఓర్చుకుంటారు? కొన్ని కుటుంబాల్లోనే చెప్పుకోలేని బాధలు, భర్త విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, అత్తమామల విషయంలోనూ, లోక సంబంధమైన విషయాల్లోనూ, అనుమానాలతోనూ, ఇబ్బందులతోనూ, ఆటంకాలతోనూ ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి, ఎవరు చెప్పినా వినలేని పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటిలో నుంచి ఏం చేయాలి? ఎలా బయటపడాలి?
ఎలా బయటపడితే నా పరిస్థితి ఎలా ఉంటుందని కొంతమంది స్త్రీలు ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి. నీ బాధ ఒకరోజు చెప్పావు అనుకోండి వింటారు, రెండో రోజు చెప్పారు అనుకోండి వింటారు, మూడో రోజు చెప్పారు అనుకోండి విసుక్కుంటారు, నాలుగో రోజు చెప్పారు అనుకోండి అస్సలు వినరు. రోజు చెప్పేదే కదా ఇది, రోజు వినేదే కదా, రోజు జరిగేదే కదా. అంటే ఈ బాధ మనమైతే వినలేము, కానీ ఎవరు వినగలరు? ఒక దేవుడే వినగలరు. ఆ వినగలిగే శక్తి కలిగినటువంటి ఒక స్త్రీని మనం బైబిల్లో చూద్దాం. ఎందుకంటే మరి మనం గత వారం చెప్పుకున్నాం, ఒక ఆమె పేరు చాలా మంది పెట్టుకోవడం మానేశారండి అని. ఎవరా పేరు? సినిమాలో తీసినటువంటి వాళ్ళలో ఈ మధ్యకాలంలో గయ్యాలి అనే పాత్ర వేసినటువంటి సూర్యకాంతం అనే పేరుని చాలా మంది పేర్లు పెట్టుకోవడం మానేశారు ఆ పాత్ర చూసిన. బైబిల్లో ఉన్నటువంటి ఈమె పేరు కూడా చాలా మంది పెట్టుకోవట్లేదు. నాకు చాలా మంది తగలేదు. ఎవరండి ఈమె అని అడిగితే యాకోబు మొదటి భార్య. ఎవరామె? ఎవరండి ఆమె? లేయా. ఈమె పేరు కూడా ఎక్కడ పెట్టుకున్నట్టు చాలా మందిలో ఎత్తుకాను, కానీ చాలా తగలేదు. ఎక్కడో రేరు ఎక్కడో ఒకళ్ళు పెట్టుకుంటారేమో. రాహేల్ పేరు అయితే అందరూ పెట్టుకుంటారు, అందగత్తె సౌందర్యవతి అని. మోసగత్తి కూడా ఆమె, దొంగతనం కూడా ఆమె చేసింది, అయినా ఆమె పేరే పెట్టుకుంటారు. ఈ లేయా పేరు చాలా తక్కువ అండి. ఎందుకేమంటే పుట్టినప్పటి నుంచే జబ్బు కలిగింది, కుషికి ఆడుతూ ఉంది, ఇబ్బంది పడతా ఉంది, ఆటంకం అవుతూ ఉంది. ఇంకా పెరిగింది, పెద్దదైంది, వయసుకు వచ్చింది, పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు రావట్లేదు. అలాంటి టైంలో యాకోబునిచ్చి లాబాను పెళ్లి చేశాడు. మోసగాడే అన్నారు, యాకోబు మోసగాడైతే మోసగాడిని మోసం చేసి వాళ్ళ మామ పెళ్లి చేశాడని ఎన్నో వదంతులు వచ్చినాయి. కానీ ఈమె ఏ నేరం చేయలేదండి. ఇక్కడ ఈమె ఏ పాపము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు, ఏ అక్రమం చేయలేదు. కానీ ఈమె చేసిన తప్పు ఏంటి అని అంటే ఆయన ఈమెను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈమె తప్పుగా భావించాడు. కానీ ఈమె చేసినటువంటి కార్యంలో ఏ తప్పిదము లేకపోయినా ఎంత బాధను అనుభవించిందంటే అండి, 30 సంవత్సరాల దాకా భర్త ఆమెను ఏమాత్రం ప్రేమ చూపలేదండి. పెళ్ళైనాక 30 సంవత్సరాలు ప్రేమ చూపడం కానీ ఆదరించడం కానీ ఏమి లేదండి. కనీసం ఓదార్పు లేదు. అత్త తిట్టినా, మామ కొట్టినా, లేకపోతే సూటిపోటు మాటలు అన్నా, ఆడబెట్టలేదన్న అన్న, అన్నదమ్ములు మరి తోబట్టులు ఎవరన్నా అన్నా, భర్త ఆదరిస్తే ఎంత బాధనైనా ఓర్చుకోగలదండి భార్య. ఎవరు ఎన్నన్నా మా ఆయన నాతో తోడుగా ఉన్నాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను బాగా చూసుకుంటాడు, వీళ్ళు ఎంతకాలం ఉంటారులే, జీవితాంతం కలిసి ఉండేది నా భర్తతో కదా అని చాలా మంది భర్త ప్రేమకు లోబడి కాపురాలు చేసుకుంటూ ఉండేటువంటి కొన్ని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమె అందరికీ చెప్పుకోలేని బాధ ఎలా ఉంది అంటే ఆదికాండం 29వ అధ్యాయము మీరు వచ్చినట్లయితే ఒక మంచి మాట అంటున్నాడండి. ఇక్కడ ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతాం మనం. ఏమైందంటే ఈమె పెళ్లి చేసుకుంది, భర్త ప్రేమగా చూసుకుంటాడేమో అనుకుంది. ఈ ప్రేమేమో రాహేలు మీద ఉంది, పెళ్ళేమో ఏమని చేసుకున్నాడు. ఎక్కడ ప్రేమిస్తాడు? ప్రేమించడానికి ఛాన్స్ లేదు. ప్రేమ ఒకరితో పెళ్ళి ఒకరితో అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఏమన్నాడు తెలుసా అండి? ఎన్ని మాటలండి. నిన్ను అనవసరంగా నన్ను అంటగట్టాడు, మీ నాన్న ఎవడో చేసుకోవడానికి గతి లేక నాకు అంటగట్టుంటాడు, నేను ఒకడు దొరికాను నీకు, నన్ను మోసం చేసి ముసుగేసుకొని చేసుకున్నావు, చేసుకునేటప్పుడన్నా కనీసం నీ ముసుగు తీసి చూపించావా నేనని, నువ్వు చూపించలేదని ఎన్ని సూటిపోటు మాటలండి. ఊరకనే ఉండలేదండి. భర్తకి ఇష్టం లేని భార్య కాఫీ పెట్టింది అనుకోండి, ప్రేమగా తాగుతాడా? ఇసురు అవతల పడేస్తాడు. మంచి ఇచ్చిన ఆడ పెట్టేస్తాడు. అన్నం పెట్టారంటే తింటే తింటా లేదంటాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని రకాలుగా ఇక చెప్పుకోలేని మాటలు అంటున్నాడండి యాకోబు. ఈ మాటలకు తట్టుకోలేకపోతున్నారు ఎవరైనా. కొంతమంది ఏమంటారు తెలుసండి, ఎంతకాలం అయినా కొంతకాలం చూస్తుంటారు, కొంతకాలం చూస్తారు, ఓర్చుకుంటారు, ఏదో ఒక రోజున అడిగేద్దాం, కడిగేద్దాం, తుడిపేద్దాం, చెరిపేద్దాం, మాట్లాడేద్దాం అని అంటారు. కానీ ఇక్కడ యాకోబు ఎన్ని అంటున్నా, ఎంత ద్వేషించడం అంటే అండి, అసలు ఏమాత్రం ప్రేమించట్లేదు. ప్రేమ అనే పదమే ఆమె జీవితంలో చూడలేదండి భర్త విషయంలో. పోనీ నన్ను ప్రేమించట్లేదని నాన్నతో చెప్పుకుందామా, ఆయనే నీకు గతి లేకపోతే ఎవడో చేసుకోకపోతే నీకు ఇతను చేశాను, నువ్వు ఓర్చుకుంటే ఓర్చుకో, లేకపోతే ఉంటే ఉండు, లేదు అంటాడేమో. చెల్లికి చెప్పుకుందామా, నా ప్రియును నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటదేమో. అమ్మకి చెప్పుదామా, నేనేం చేస్తాను అని అంటదేమో. ఎవరు చెప్పుకుంటే నా బాధ వింటారు, భర్త అర్థం చేసుకోవట్లేదు, కుటుంబంలో ఎవరు పట్టించుకోవట్లేదని ఈమె ఓర్చుకొని ఈ బాధ అంతా ఎవరో చెప్పుకుందో తెలుసండి, దేవుడికి మొరపెట్టుకున్నాడు. అన్ని జనుల కుటుంబం, అలా లాభాల కుటుంబం, విశ్వాసుల కుటుంబం కాదు.
యాకోబు భక్తి జీవితంలో నుంచి వచ్చాడు, కానీ లాబాను కుటుంబం అంతా విగ్రహారాధన కుటుంబం. నా భర్త దేవుడే నా దేవుడే అని ప్రేమించింది లేయా. నా భర్త ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడు కాబట్టి, అబ్రహాము దేవుడే కాబట్టి, అబ్రహాము నమ్మినటువంటి ఇస్సాకు పుట్టినటువంటి యాకోబు కాబట్టి, యాకోబు దేవుడే నా దేవుడని భర్త దేవుడినే దైవంగా భావించి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ కుటుంబంలో విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాల జోలికి వెళ్ళట్లేదు, దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఎంతకాలం? 30 ఏళ్ళు బాధపడిందండి. పెళ్ళైన తర్వాత 30 ఏళ్ళు సుమారు 7 బిడ్డలు కంది. ఇంకా భర్తలో ప్రేమ చూద్దాం అనుకున్నా, చూడలేని పరిస్థితి వచ్చిందండి. చూడండి, ఆ 31 వచ్చిన అంటాడు, యాకోబు ఆమెను ద్వేషించాడు అంటాడు. ముందు 30 లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. చూశారండి, ఎంత ప్రేమ లోచుకోలేని పరిస్థితి ఈమెకు వచ్చింది కాబట్టి, ఎంతటి పరిస్థితి ఈమెకు కలిగింది కాబట్టి, ఈ బాధనంతా ఎవరు చూస్తున్నారండి? మరి ఎవరు చూడపోయినా ఎవరు పట్టించుకుంటారు? దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు. అంటే దిక్కుంటే దేవుడు మనం ఎక్కమా? దిక్కుంటే దేవుడిని ఎక్కమా అంటే? దిక్కు లేదా అంటే, దిక్కు లేకపోయినా దిక్కున్నా మనకు దేవుడు ఆయనే. మనం దేవుడు నమ్మి నాకు ఎన్ని కష్టాలండి, నాకేంటి బాధలండి, నాకేంటి ఈ శ్రమలండి, నాకేంటి ఈ నష్టాలు, నాకేంటి ఈ ప్రాబ్లమ్స్, మనకు తప్పట్లేదు. ఎన్ని ఓర్చుకున్నా అవ్వని పరిస్థితులు ఏం చేస్తామండి? ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితంలో అనుకున్నది సాధించలేనప్పుడు ఇంకా నాకు దేవుడు మేలు చేయలేదని అనుకుంటావేమో. కానీ ఈ లేయా కూడా భర్తని ఎంత మెప్పిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది, ఎన్నో రకరకాల సూచనలు, రకరకాల కార్యక్రమాలు. భర్త ప్రేమ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరట్లా. అతను అసలు ఈమె ముఖమే చూడలేదు. సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కానీ ఈమె మాత్రం పట్టించుకోవట్లేదు. దేవుడు చూశాడు ఎంత ద్వేషించబడుతున్నా ఈమె ఓర్చుకుంటుందని చూసి, ఈమె దేవుడికి మొరపెడుతున్న సంగతి విని దేవుడు ఏం చేశాడండి? లేయాని గర్భవతిని చేశాడండి. గర్భవతి అయిన తర్వాత ఏ స్త్రీ అయినా ఎవరి ప్రేమ కావాలని చూసుకుంటుందండి? భర్త ప్రేమ అండి. ఇదిగోండి, బిడ్డ తిరుగుతున్నాడు, ఎలా కదులుతున్నాడు అని భర్తలు చెప్తూ ఉంటే ఆనందపడుతుంటారు. ఎప్పుడు బయటకు వస్తాడు బిడ్డ చూద్దామని ఆరాటపడుతుంటారు. బిడ్డను చూసి ఆనందపడతారేమో. కొన్ని కుటుంబాలు చీలిపోతాయి, పాడైపోతాయి అనుకున్న కాపురాలు వెంటనే బిడ్డలు ఇస్తాడండి దేవుడు. వీళ్ళిద్దరికి సెట్ అవ్వని కుటుంబాల్లో ఏం చేస్తారు తెలుసండి? తొందరగా బిడ్డలు ఇచ్చేస్తారు. ఆ బిడ్డను చూడగానే సెట్ అయిపోతారు, ఇంకేం చేయలేరు. ఆ బిడ్డను ఎత్తుకుంటారు, ఏదైతే ఏమైంది లేరని. అమ్మా నాన్న దూరం అయిన వాళ్ళు కూడా దగ్గర అవుతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా కుటుంబాల్లో కూడా బిడ్డను ఎత్తుకుంటానన్న మనవరాళ్ళ ముందు అంటే పెద్దలు అంటారు, అసలు కంటే వడ్డీ ముద్దు కదండి అన్నట్టుగా పిల్లలు ముద్దుగా చూసుకొని వీళ్ళ మీద ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. ఈ ప్రేమ నోచుకునే విధంగా ఉంటారేమోనని దేవుడు ప్రేమించి ఈమెను గర్భవతిని చేసి ఒక బిడ్డని ఇచ్చాడండి. చూడండి ఏమవుతుందో, లేయా గర్భవతి కుమారుని కని నేను పడుతున్న ఈ ఆవేదన బాధను దేవుడు విన్నాడు, దేవుడు పట్టించుకున్నాడు అని అనుకొని కనుక ఏమనుకుందంటే, నా భర్త ఇప్పుడన్నా నన్ను ప్రేమిస్తాడు, ఇప్పుడన్నా నా వంక చూస్తాడు, ఇప్పుడన్నా బిడ్డను చూసి అన్నా మురిసిపోతాడు. ఎందుకంటే ఆయన బిడ్డ కదా, ఆయన సొంతం, ఆయన ద్వారాగా పుట్టిన బిడ్డ కదా, ఆయన నన్ను బిడ్డను చూసి అన్నా ప్రేమిస్తాడేమోనని ఆరాటపడింది. అయినా కూడా ఏమాత్రం కనికరము ప్రేమ ఈమె మీద లేదండి. మరలా గర్భవతి అయ్యి తన కుమారుని కని నేను ద్వేషింపబడితేనన్న సంగతి ఏమంటుందండి? నేను ద్వేషించబడుతున్నాను. మొదటిసారి బిడ్డను కన్నప్పుడు భర్త ప్రేమిస్తాడేమో ఆరాటపడ్డాను, కానీ అయినా ద్వేషించబడ్డానని దేవుడు చూసి మరలా నాకు మరలా బిడ్డనిచ్చాడు. ఇన్ని బిడ్డలు ఎట్లా ఒక్కొక్క బిడ్డను ఇస్తున్నాడు. రాహేలుకు గర్భాన్ని మూసేశాడు. ఈయన ప్రేమించిన ఆమెకేమో బిడ్డలు లేదు, ఈయన ద్వేషించిన ఆమెకేమో సంతానాన్ని ఇస్తున్నాడు దేవుడు. చూడండి, గర్భఫలాన్ని ఇచ్చేది ఎవరండి? గర్భఫలం యెహోవా యొక్క బహుమానాన్ని ఆమెకి ఇస్తున్నాడు దేవుడు. ఈమెకు బహుమానాన్ని ఆఫ్ చేశాడు, క్లోజ్ చేసేసాడు. ఆమె గర్భం తెరవల, మూసేశాడు. ఇంకా ఎదురు చూస్తుంటే ఏమకైతే పిల్లమే పిల్లలు ఎంతమంది? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు గర్భం ఉడిగిపోయింది. అయినా కూడా మళ్ళా గర్భవతిని చేశాడు దేవుడు. మరలా ఇద్దరు పుట్టారు, 6 కుమారులు, ఒక కుమార్తె. మొత్తం సంతానం ఎంతమంది? 7 పుట్టారు. నాకు ఎందుకు పుడతలేదు? భర్తను నిలదీసి అడిగిందండి రాహేలు, నాకు కూడా బిడ్డల్ని అని అంటుంది. ఇచ్చేది ఎవరు? దేవుడు.
ఈమె ఓర్పు ఎంత ఓర్చుకుందని. 30 ఏళ్ళుగా భర్త ప్రేమ లేదండి. ఏమండి, 30 ఏళ్ళు గడిచిపోయే వాటికి పెళ్ళి అయ్యి 30 ఏళ్ళు గడితే అంటే దాదాపు షష్ఠి పూర్తి దగ్గరకు వస్తారు. ఆ టైం దాకా కూడా ఏమాత్రం ప్రేమ చూపలేదండి భర్త. ఎంత ఓర్చుకుందండి ఆమె. ఓర్చుకునే వాళ్ళు ఉన్నారండి. ఇంత ఓర్పు, ఇంత సహనమా, ఇంత నెమ్మదా, ఇంత భక్తి కలిగిందా, ఇంతగా సహించుకుందా. ఇంతగా సహించుకుంటూ వచ్చింది కనుక ఈమెను భక్తిని చూసిన దేవుడు ఏం చేశాడంటే ఈమె గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి సంతతిలో నుంచి అనేకమైన భక్తులు దేవుడు తీశాడండి బయటికి. ఎంత సీడు విత్తనాలైనా తీసుకొచ్చి ఎక్కడనే నాటుతాలండి మనం? నేలలో నాటాల్సిందే. ఎంతటి గొప్పవాడైనా, ఎంత గొప్ప భక్తుడైనా, ఎంతటి వాడైనా భూమి మీదకి రావాలంటే తల్లి గర్భంలో నుంచి రావాల్సిందే. చివరికి యేసుక్రీస్తు సైతము తల్లి గర్భంలో నుంచే బయటకు వచ్చాడు. ఒక భక్తి జీవితంలో కొనసాగినటువంటి స్త్రీగా లేయాని దేవుడు హెచ్చించాడు. లేయాను ఆమె భక్తిని మెచ్చుకున్నాడు. ఆమెను ఎంతగా ప్రేమించాడంటే ఈమె ఎంత ఓర్పు కలిగింది. చదువు ఇంకా చూస్తే 30వ అధ్యాయము 19 వచ్చిన చూడండి. 13 చూద్దామా. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను కనుక అతడు ఇంకను నాతో కాపురము చేయను అనుకోని అతనికి జెబులోనని పేరు పెట్టెను. చూసారా, మరలా ప్రేమించి ఆ తర్వాత ఆమెకు కుమార్తెనిచ్చాడు. 22వ వచనం దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమెకు గర్భము. ఈమెకి 7 పుట్టిందాకా ఆయన సంతానాన్ని ఇవ్వలేదన్నా. అయినా కానీ ఈయన ప్రేమ లేదు. చూసారంటే అంత ఓర్చుకుంది. ఎంత ఓర్పు కలిగి ఉన్నదో. ఈమె వంశములో నుంచి, ఈమె గర్భంలో నుంచి వచ్చినటువంటి ఈ సంతతిలో నుంచి రాబోయే దినాల్లో ఎవరు పుట్టించాడో తెలుసా దేవుడు? ఒక మోషేని ఈమె సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళని పుట్టించాడు. అహరోను ఈమె సంతతే. మరి అలాగే అక్కడ ఉన్నటువంటి మిరియాము ఈమె సంతతే, ఫినెహాసు ఈమె సంతానం, దావీదు ఈమె సంతతి, బోయాజు ఈమె సంతతి, ఇంకెంతకెందుకు సొలొమోను ఈమె సంతతి, హిజ్కియా ఈమె సంతతే. ఇంకా చివరికి భక్తులుగా ఉన్నటువంటి అందరిలో కల లాస్ట్ గా గొప్ప భక్తులు ఉన్న యేసుక్రీస్తు సైతము ఎవరి గర్భంలో నుంచి వచ్చాడండి? లేయా వంశంలో నుంచి. మన లేయా గర్భవాసిలో నుంచి వచ్చిన వాడే. చూసారంటే అంత గొప్ప ఓర్పు కలిగినటువంటి ఈ స్త్రీని ఎన్నుకొని దేవుడు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆమెను నిలబెట్టాడు. ఆ ఓర్పు తను సహించి నిలబడి ఓర్చుకొని ఉన్నందుకు ఆమె గర్భంలో నుంచి అనేకమైన భక్తులను బయటికి తీసుకొచ్చాడు. అంత భక్తురాలండి ఈమె భక్తిని ఎవరు గ్రహిస్తున్నారు? ఎవరు పట్టించుకున్నాం? ఎవరు ఆలోచించాం? 30 ఏళ్ళు భర్త ప్రేమ నోచుకోలేకపోయినా కూడా ఇంకా దేవునికి మొరపెట్టుకుంటూ ఉందండి. ఈరోజు భర్తను ప్రేమించే విధానం కానీ పిలిచే విధానంలో ఎంత మార్పులండి. ఏ చిన్న గొడవైన వెంటనే మహిళా మండలి కార్యక్రమానికి వెళ్ళిపోతారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా గృహహింస చట్టం కింద కేసు పెట్టేస్తున్నారు. ఏంటండి నేటి వ్యవస్థలో. నిన్న ఒక ఆయన అంటున్నాడు, పోలీస్ కానిస్టేబుల్ ఏమన్నాడు తెలుసండి? ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకుపై పడ్డా ఎవరు ప్రమాదం అన్నాడు? ఇప్పుడు ఆకెవరు అని అన్నాడు. ఎవరండి? ఒకప్పుడు స్త్రీ, ఇప్పుడు కాదా, ఇప్పుడు ఆకు పురుషుడు అంటున్నాడు ఆయన. తెలుసా మీకు? ఇప్పుడు పురుషుడు. ప్రేమించుకుందాం వెళ్ళిపోదాం అనేపాటికి ఎవరు వస్తారంటే లేచి అబ్బాయి కంటే ముందు అమ్మాయి బయటకు వచ్చేస్తుంది నేటి వ్యవస్థ. ఈమె ఏం చేసినా చెల్లుబాటు అయింది, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఏది చేసినా అయిపోద్ది. కనుక ఇప్పుడు ఆకు పురుషుడు అనుకో, స్త్రీ ముళ్ళు అనుకో అంటున్నాడండి. ఎన్నో కేసులు ఎన్నో చూస్తున్నారండి. పోలీస్ స్టేషన్ నిండా ఆ ప్రేమ వివాహాలు, ప్రేమించుకునే వాళ్ళ కార్యక్రమాలు చూస్తుంటే, తల్లిదండ్రులు ఎదిరించే మాటలు, ఆడవాళ్ళు ఎదురుస్తున్నటువంటి విధానాలు చూస్తుంటే ఆడవాళ్ళేనా ఇల్లు అనిపిస్తుంది అంటున్నారండి. ఇప్పుడు ముళ్ళు ఎవరైపోయారు? స్త్రీలు అయిపోయారు. ఏ ప్రాబ్లం వచ్చింది వీడే ఈ పోనీ తేరా పెళ్లి చేసుకుంటానని చెప్పి దగ్గరకు తీసుకొచ్చి తల్లిదండ్రులు చెప్పారని సరెండర్ అయిపోయాడు అనుకోండి, నన్ను మోసం చేసేయడానికి కేసు పెట్టేస్తారు. అంతే, వీడిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఏంటండి గొడవలు? కనుక నేడున్న వ్యవస్థలో ఓర్పు కలిగిన స్త్రీలను కనుగొనడం చాలా తక్కువ. కానీ లేయా ఎంత ఓర్చుకుందంటే, భక్తి జీవితంలో ఎంత లోబడింది. ఆమె లోబడే విధానంలో ఆ వచ్చిన భక్తుల్లో కూడా అదే భక్తిని కొనసాగించారండి. ఆమె ఆ ఓర్పు ఉంది. మోషే అంతటి వాడు కూడా అదే ఓర్పును కలిగి ఉన్నాడు.
అహరోను అదే భక్తిని కలిగి ఉన్నాడు, మిరియాము అదే భక్తిని వెంబడించింది. దావీదు అంతటి పరాక్రమవంతుడు కూడా లేయా గర్భంలో నుంచి, లేయా వంశంలో నుంచి వచ్చాడంటే ఆమెలో ఉన్నటువంటి ఆ ఓర్పు సహనము వీరిలో కూడా వచ్చింది. తండ్రిలో నుంచి కొన్నే తీసుకోగలరు, కానీ తల్లిలో నుంచి రక్తాన్ని పంచుకుంటారు. అలాగే ఆమె శరీరంలో ఉన్నటువంటి గుణగణాలు మరి లక్షణాలు కూడా పుణికిపుచ్చుకుంటారు. మరియమ్మ గర్భంలో నుంచి యేసు ప్రభువుని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఆమె ఉత్తమరాలు, భక్తురాలు, యథార్థవంతురాలు, దేవుని విషయంలో మంచి భక్తి కలిగింది. అటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీలో నుంచి ఒక భక్తుడిని బయటికి తీసుకురావచ్చని ఒక మంచి విధానంలో నుంచి ఆమె అతను బయటికి తీసుకొచ్చాడు. ఎన్నికను దేవుడు ఎన్నుకుంటున్నాడంటే ఆ ఎన్నిక వెనక ఎవరిని ఆలోచన ఉంటుంది? దేవుని చేత. కనుక ప్రియమైన దేవునారా, ఓర్పు కలిగినటువంటి స్త్రీలలో లేయా చేసినటువంటి విధానం చాలా గొప్పదండి. అంత ఓర్చుకున్నారు. వాళ్ళున్న స్త్రీలలో ఎవరు ఓర్చుకోగలుగుతున్నారు చెప్పండి? చిన్న చిన్న వాటికి సమస్యలు, సమయానికి జీతం తేలేదంటే భర్త మీద గొడవ, పోనీ వచ్చిన వాటిని దేనికన్నా ఖర్చు పెట్టారంటే ఎన్ని గొడవలు, సమస్యలు ఎన్నున్నా ఓర్చుకొని కాపురం చేసే నిలబడేటువంటి స్త్రీలు తక్కువ కలిగిన ప్రాంతం దేశాలు అయిపోయినాయండి. నాశనానికి వెళ్ళిపోయే ప్రాంతాలు అయిపోయినాయి. మోసాలు, దొరహాలు జరుగుతున్న కార్యక్రమాలు అయిపోయినాయి. కానీ దేవుడు నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తుంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్. మన మధ్యకాలం మనం చూసాం కదండి, ప్రియుడు మోజులో భర్తను చంపేసింది, ముక్కలు ముక్కలుగా కోసేసి పారేసిందండి. మళ్ళీ ఆ ప్రియుడిని ప్లాస్టిక్ సర్జరీ చేయించి ఆ భర్తలాగే మేకప్ వేయించింది. అతను నడవడిని బట్టి, పిలుపుని బట్టి, ఆలోచనలు బట్టి తల్లిదండ్రులు గుర్తుపెట్టారంటండి. ఈ అబ్బాయి పిలుపు మా అబ్బాయి లాగా లేదండి, మా అబ్బాయి ఇలా మాట్లాడేది, మా అబ్బాయి ఇలా చూపడు కదండి, మా అబ్బాయి ఎలాంటి నడిచేవాడు కాదు, ఎలాంటి మాటలు అనేవాడు కాదని గమనించి వాళ్ళు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటపడిందండి, భర్తను చంపేసి ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్తలాగే చేసుకుని కాపురం చేస్తుంది. ఎంత మోసం అండి! భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్న రోజులకి. కానీ దేవుని పరిచర్యలో, పనిలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక రూతును కానీ, ఒక ఎస్తేర్ని కానీ మనం చూసినట్లయితే వారి జీవితాల్లో కూడా ఎలా ఉన్నాయి తెలుసండి? దేవుని కార్యక్రమాల కొరకు, దేవుని పని నిమిత్తం వారి జీవితాలు త్యాగం చేసుకున్నారండి. వాళ్ళు ఓర్పులో మాదిరి చూపించారు, ఓర్పుకు నిదర్శనం చూపించారు. అదే ఆ ఓర్పుని క్రీస్తు కూడా మనకి మాదిరి చూపించాడు. మాదిరి కలిగిన భక్తిని వెంబడించడానికి క్రీస్తులు మనం కొనసాగాలని చూపించాడు. ముగించేసుకుందాం, చివరి మాట చూసుకొని ముగించుకుందాం, ఎందుకంటే సమయం అయిపోయింది కనుక. సంఖ్యాకాండం మనం చూసినట్లయితే 20:11 చూస్తే ఓర్చుకోలేకపోతే మోషే అంతటి వాడు ఓర్చుకోలేకపోయాడండి. ఇక్కడ అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చింది. అప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. ఏంటి మోషే, నువ్వు ఏం చేసావు? ఎందుకు ఓర్చుకోలేకపోయావు అంటే, అవసరమా? అవసరమే, తొందరపడతానా కాదు. ఓర్పు మన మనిషి నిలకడకు నాంది అని అన్నాడు. ఓర్చుకోలేకపోయిన స్థితిలో చూసినట్టు మోషేని కూడా దేవుడు హెచ్చరించాడు, ఓర్చుకొని ఉండాలి. ఓర్పు లేదనే మోషేని 40 సంవత్సరాలు గొర్రెలు కాపించాడండి దేవుడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసేటప్పుడు, ఆ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అతనిలో ఎంతో మార్పు వచ్చింది. ఏ గొర్రె ఎటు వెళ్తుంది, దేన్ని ఎలా నాయకత్వం చేసుకోవాలని ఆ గొర్రెల కాపరిగా ఉన్న ఆయన వాటిని మళ్లించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో. గొర్రెలు ఉదయం నుంచి సాయంత్రం నడుస్తూనే ఉంటాయి. వాటిని కాసే కాపరి ఏం చేయాలండి? నడుస్తాడా, పడుకుంటాడా? వాటితో పాటే నడవాలి. అవి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాయో అన్ని కిలోమీటర్లు ఇతను కూడా నడవాలి కదండి. అలా నడిచి 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 ఎంతో నేర్చుకున్నాడండి మోషే. ఓర్చుకోలేకపోతే దేవుడు కోపడ్డాడు. ప్రియమైన దేవుని వల్ల ఓర్పు గొప్ప ద్రోహ కార్యాల నుంచి మార్పు తీసుకొచ్చింది. ఆ ఓర్పులో నెమ్మది కలిగిన స్త్రీలలో ఒక లేయా ఉంది, ఒక రూత్ ఉంది, అలాగే ఒక ఎస్తేరు. తన ప్రాణాన్ని పణంగా పెట్టిన ఇశ్రాయేలు వంశాన్ని నిలబెట్టడం కోసం ఓర్పు కలిగి నిలబడిందండి. కనుక ప్రియమైన దేవుని ఎంతోమంది స్త్రీలు వారి జీవిత కాలంలో ఎన్నో కార్యక్రమాలు కొనసాగించారు. మరిన్ని మాటలను మరొక వారంలో తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. స్త్రీలు వారి జీవిత విధానాలలో కొన్ని విషయాలు మేము తెలుసుకుంటున్నాం తండ్రి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలను మార్పుతుందని, క్రీస్తులో కూడా ఓర్పు మార్పుకు మాకు మాదిరిగా పెట్టాడని, ఆ ఓర్పు కలిగిన స్త్రీలలో లేయా ఎంత ఓర్చుకుందో కొన్ని విషయాలు విన్నాం తండ్రి. అలాగే రూతు విషయంలోనూ, ఎస్తేరు విషయంలోనూ మరిన్ని సంగతులను తండ్రి మేము మరొక వారు తెలుసుకునే శక్తిని దయచేయము. విశ్వాస సంబంధమైన బిడ్డలుగా ముందుకు సాగుతూ కొనసాగించే శక్తిని దయచేయము. మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా వినాల్సిన ఎన్నో గొప్ప సంగతులను మేము విని నేర్చుకొని నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని
ఇంతబడే మాటలు అపోదెత్తుకొని పోకుండా మా హృదయం పలక మీద రాయబడే శక్తిని మాకు అనుగ్రహించి బలపరిచి భద్రపరచుకున్నాం. క్రీస్తు పేరట ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.